హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి డిన్నర్ టైంలో పెట్టే బేబీ ఫుడ్ని చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని పిల్లలకి పెట్టుకోవచ్చు. ఈజీ డైజెషన్ బేబీ ఫుడ్ ఇది. అతి తక్కువ సమయంలోనే చేసుకుని పిల్లలకి పెట్టచ్చు. సంవత్సరం నుండి 2 సంవత్సరాల పిల్లల వరకు ఈ ఆహారాన్ని పెట్టుకోవచ్చు. ఈ రెసిపీ ఒక టేస్ట్ కూడా తీయగా ఉప్పుగా ఉంటుంది. 100% పిల్లలకి నచ్చుతుంది ఈ రెసిపీ. పిల్లలకి డిన్నర్ టైంలో పెట్టే మరికొన్ని ఫుడ్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. న్యూ బోర్న్ బేబీ దగ్గర నుండి 1 ఇయర్ లోపు చిన్నారులకి ఈ టాయ్ అయితే చాలా బాగుంటుంది. చిన్నారులు చాలా ఈజీగా హోల్డ్ చేయొచ్చు, అలాగే చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటుంది. చిన్నారులు నోట్లో పెట్టుకుంటే ఏమైనా అవుతుందేమో మనం కంగారు పడాల్సిన అవసరం కూడా లేదనమాట. పట్టుకుని చిన్నారులు ఊపుతున్నా సరే చక్కగా టిక్ 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 అని సౌండ్ అయితే వస్తుంది. మరి ఎక్కువ సౌండ్ అయితే కాదు, కొద్దిగా లైట్గా అవి టచ్ అయ్యి చాలా లైట్గా సౌండ్ అయితే వస్తుంది. 2 హ్యాండ్స్ కాబట్టి చిన్నారులవి పట్టుకుంటే కనుక గీతలు ఏమైనా పడతాయేమో, లేదా వాళ్ళకి ఒత్తుకుపోతుందేమో అని మనకు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని ఒక పర్చేస్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. మీరు ఎవరైనా ఇంకా ఫాలో అవ్వకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇన్స్టాగ్రామ్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి నన్ను ఫాలో అయితే అవ్వచ్చు. అక్కడ కూడా నేను చిన్నారులకు సంబంధించిన ఫుడ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటున్నాను. ఇడ్లీ పాత్రలో 200 ml వరకు నీళ్లు పోసుకుని హాఫ్ స్లైస్ పీల్ చేసి కట్ చేసుకున్న యాపిల్ ముక్కల్ని 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే యాపిల్ ముక్కలు చక్కగా ఇలా స్టీమ్ అయి ఉంటాయి. చల్లారినాక వీటిని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవటానికి కొద్దిగా నీళ్లు పోసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ అటుకుల్ని ఒక బౌల్లో వేసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నెలో 200 ml వరకు పాలని పోసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకుల్ని వేసి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఈ టైంలోనే మీరు స్టవ్ని ఆఫ్ చేసి 1/2 టేబుల్ స్పూన్ బెల్లం తురుముని వేసి మొత్తం కలుపుకోండి. ఈ వేడి మీద బెల్లం తురుము చక్కగా కరిగిపోతుంది. ఇవి చల్లారినాక గ్రైండ్ చేసుకున్న యాపిల్ ప్యూరీని కూడా వేసి మొత్తం కలుపుకుని చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.